సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చి నెల 2024 సంవత్సరానికి సంబంధించి వీడియోస్ మనం చేస్తున్నాం. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్ని డిస్కస్ చేద్దాం. నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఒక సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశం ఎప్పుడు జరిగింది, వీరిద్దరూ ఆ సమావేశంలో చర్చించిన అంశాలు ఏమిటి అంటే రేపు ప్రశ్న అదే రావచ్చు. ఇటీవల మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తన భారత పర్యటనలో భాగంగా ఈ క్రింది వాక్యము సరైనది లేదా ఈ క్రింది వాక్యము ఏది సరైనది కాదు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా సింపుల్గా ప్రశ్న, భారత పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ పర్యటనలో వారు లేదా ఈ సమావేశంలో వారు చర్చించిన అంశాలు ఏవి అని మనకి ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమని వాటిని మనం డిస్కస్ చేద్దాం. నరేంద్ర మోదీ బిల్ గేట్స్ల సమావేశం. నరేంద్ర మోదీ అండ్ బిల్ గేట్స్ సమావేశం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సమావేశము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చి 8, 2024న సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశము భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. వీరిద్దరూ కలిసి చర్చించుకున్నటువంటి ఈ సమావేశము ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశములో వారిద్దరూ చర్చించినటువంటి అంశాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఏఐ ఫర్, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ అంటే కృత్రిమ మేధ అనేది ఒక ప్రజా వస్తువుగా ఎలా ఉండాలి, ప్రజలు ఉపయోగించుకునే వస్తువులాగా కృత్రిమ మేధ ఎలా ఉండాలి అన్నది ఒకటి చర్చించడం జరిగింది. రెండవది ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, మహిళా నాయకత్వ అభివృద్ధి. మహిళా నాయకత్వ అభివృద్ధి, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. ఈ అంశం పైన కూడా చర్చించడం జరిగింది. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, నవకల్పనలు. ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే హెల్త్, ఆరోగ్యము. అలాగే వ్యవసాయ రంగము, అగ్రికల్చర్, వ్యవసాయ రంగము. అండ్ వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజెస్ అనేటువంటి ఈ అంశాలపైన వారు చర్చించడం జరిగింది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ అడాప్షన్, ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్, హెల్త్, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ అనే అంశాలపైన వారు చర్చించారు. ఈ సమావేశం తరువాత బిల్ గేట్స్ ఐఐటి ఢిల్లీని సందర్శించడం జరిగింది. ఆ తర్వాత స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ బిల్ గేట్స్ ఒక ప్రసంగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే
ఒక సామాజిక వస్తువుగా సాంకేతికతని ఎలా ఉపయోగించుకోవాలో పరిశోధనలు చేసేలాగా ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులని ప్రోత్సహిస్తూ ఆ ప్రసంగము కొనసాగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. రైట్, దీని తర్వాత మనకి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, దీన్ని కూడా మనం చూద్దాం. ఐఐటి మద్రాస్ అండ్ మరియు THSTI థిస్టీ అనుకోండి సింపుల్గా. ఐఐటి మద్రాస్ అండ్ థిస్టీ, ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఐఐటి మద్రాస్ మార్చి 11, 2024న దీనిని విడుదల చేయడం జరిగింది. దాన్ని మనకి THSTI అంటే ట్రాన్స్లేషనల్ హెచ్ అంటే హెల్త్, ఎస్ అంటే సైన్స్, హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ దీన్ని మనం THSTI అంటారు, ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఫరీదాబాద్, హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ థిస్టీ ఆర్గనైజేషన్ ఉంది. ఐఐటి మద్రాస్కి సంబంధించిన పరిశోధకులు మరియు ఫరీదాబాద్లో ఉన్నటువంటి థిస్టీకి సంబంధించిన సంస్థ కలిసి భారతదేశంలోనే తొలిసారిగా గర్భంలో ఉన్నటువంటి పిండం వయస్సుని నిర్ధారించడం కోసం ఒక కృత్రిమ మేధ ఆధారిత మోడల్ని అభివృద్ధి చేయడం జరిగింది. దానికే మనకి గార్భిణి అని పేరు పెట్టడం జరిగింది. GARBHINI గార్భిణి అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఐ కూడా క్యాపిటలే. గార్భిణి అని పేరు పెట్టడం జరిగింది. ఇది గార్భిణి A2, GA2 అని కూడా పిలవచ్చు. ఆ గార్భిణి A22లు చాలా ముఖ్యమైనటువంటి అంశం. 2వ నెల 3వ నెల తరువాత కూడా పర్ఫెక్ట్గా ఆ పిండం యొక్క వయస్సుని నిర్ధారించడం జరుగుతుంది. వయస్సును నిర్ధారించడం కోసం ఇది లింగ నిర్ధారణకి సంబంధించినటువంటి అంశం కాదు. కడుపులో ఉన్న బేబీ ఆడ మగ అనేది నిర్ధారించడం కోసం కాదు. ఆ పిండం యొక్క ఎగ్జాక్ట్ వయస్సుని నిర్ధారించడం కోసము ఫరీదాబాద్లోని THSTI ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఐఐటి మద్రాస్కి సంబంధించిన పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. అంటే ఇది గర్భిణి GA2 అని పిలుస్తారు. గెస్టేషనల్ ఏజ్ అంటారు. గర్భిణి GA2 అంటారు. గెస్టేషనల్ ఏజ్ అంటే పిండం యొక్క వయస్సుని నిర్ధారించడం కోసం ఈ కీలకమైనటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటి అంశం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దీని తరువాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇప్పుడు చూద్దాం. IAU గుర్తింపు పొందిన శివశక్తి పాయింట్. IAU గుర్తింపు పొందిన శివశక్తి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. IAU అనగానే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు, లేదా యూనియన్, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఈ సంస్థ శివశక్తి అనేటువంటి పాయింట్కి అధికారిక గుర్తింపుని ఇస్తూ
ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. ఇక్కడ IAU అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ మార్చి 18, 2024న ఈ గుర్తింపునిస్తూ అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఏమిటి శివశక్తి అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో 2023లో జూలై నెలలో చంద్రయాన్ 3 అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అయితే అది ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన విక్రమ్ ల్యాండరు విజయవంతంగా దిగింది. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా ప్రపంచంలో భారతదేశం నిలిచింది. అలాగే చంద్రుని పైన ఒక ల్యాండర్ని దింపిన 3వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మనకి ఎక్కడైతే విక్రమ్ అనేటువంటి ఒక ల్యాండర్ దిగిందో ఆ దిగిన చోటున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 26, 2023న యాక్చువల్గా ఆగస్టు 23వ తేదీన అది చంద్రుని దక్షిణ ధ్రువం పైన దిగింది. ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రగ్యాన్. విక్రమ్ సారాభాయ్ గారి పేరుతో విక్రమ్ అని పెట్టడం జరిగింది, ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ కాబట్టి ఆయన. ప్రగ్యాన్ అనేది ఒక సంస్కృత భాషా పదం, దాని అర్థము విజ్డమ్ అని వస్తుంది. రోవర్ 6 చక్రాలు కలిగినటువంటి ఒక చిన్న రోవర్. రోవర్ అంటే అటు ఇటు తిరిగేది, ల్యాండర్ అంటే దిగేది. అయితే ఈ ప్రజ్ఞాన్ ఈ విక్రమ్ ల్యాండరు 23 ఆగస్టు 2023న విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం పైన కాలు మోపింది. ఆ సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్లో లేరు. ఆయన దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో ఉన్నారు. ఎందుకంటే బ్రిక్స్ దేశాల 15వ సమావేశము కోసం ఆయన అక్కడ హాజరవ్వడం జరిగింది. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల కూటమి సమావేశానికి ఆయన హాజరవ్వడం జరిగింది. అందుకే హుటాహుటిన ఆ సమావేశం పూర్తి చేసుకున్న తర్వాత ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్న ఆ సందర్భంలో ఆయన లేకపోవడంతో హుటాహుటిన సమావేశం పూర్తయిన తర్వాత డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చి ఇస్రో చంద్రయాన్ 3లో కీలక పాత్ర పోషించిన ప్రతి శాస్త్రవేత్తని ఆయన బెంగళూరులో అభినందిస్తూ ఒక సమావేశాన్ని నిర్వహించారు. అది ఆగస్టు 26, 2023న. అయితే ఆ సమావేశములో ఆయన ఎక్కడైతే ప్రగ్యాన్ అనేటువంటి రోవరు చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిందో ఆ దిగిన చోటుకి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడైతే చంద్రయాన్ 3 యొక్క ల్యాండరు దక్షిణ ధ్రువంపై దిగిందో ఆ పాయింట్కి శివశక్తి పాయింట్ అని పెట్టారు. 6 నెలల తరువాత ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ బాడీ ఫర్ ద నామిక్లేచర్ ఆఫ్ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ హ్యాస్ అఫీషియల్లీ గ్రాంటెడ్ ఇట్స్ రికగ్నేషన్. ఈ అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యూనియన్ అనేది స్పేస్లో తెలియని ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటికి నామకరణాలు చేస్తుంది. ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ బాడీ, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ బాడీ. అంటే స్పేస్లో అంతరిక్షంలో ఇలాంటి సెలిస్టియల్ బాడీస్కి అంటే తెలియని పదార్థాలు కొత్తగా గుర్తించబడితే ఆ గుర్తించబడినటువంటి పదాలకి
పేర్లని పెట్టడం, ఆ పెట్టిన పేర్లని గుర్తింపునివ్వడం చేస్తుంది ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. 6 నెలల తర్వాత, పేరు పెట్టిన 6 నెలల తర్వాత అంతర్జాతీయంగా మార్చి 18, 2024న శివశక్తి పాయింట్కి అధికారిక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఒక గెజిట్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ప్లానెటరీ నామిక్లేచర్ గెజిట్కి సంబంధించిన పేర్లు పెట్టే ఒక ప్లానెటరీకి నేమ్స్ పెట్టేటువంటి ఒక సాంప్రదాయం ప్రకారము భూమిపైన, ఆ పైన ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్న వాటిపైన ఇది పేర్లు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అంతరిక్షంలోని ప్రత్యేకమైనటువంటి ఈ ఆబ్జెక్ట్స్కి, ఈ వస్తువులకి పేర్లు ఉంటే దాన్ని ఈజీగా గుర్తింపుని ఇవ్వవచ్చు. అయితే ఈ సిస్టము ఇలా పేర్లు పెట్టి ఆ పేర్లకు అధికారిక గుర్తింపునిచ్చే సిస్టమ్ని IAU ఏర్పాటు చేసినప్పటి నుంచి సాంప్రదాయంగా ఉంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ని 1919లో ఏర్పాటు చేశారు. ఎక్కడంటే బెల్జియంలోని బ్రసెల్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ దీని ప్రధాన కార్యాలయం మాత్రం ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ బ్రసెల్స్, బెల్జియం, బట్ హెడ్ క్వార్టర్ సిచ్యువేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. అయితే ఇలాంటి ప్లేసెస్ని శాస్త్రవేత్తలు ఈజీగా గుర్తించడం కోసం పేర్లని పెట్టడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే భారత దేశము చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అని విజయవంతమైన ప్రయోగాల్ని చేసింది. అయితే అందులో చంద్రయాన్ అనే అన్నారు ఫస్ట్ ప్రయోగాన్ని. 2, 3 జరిగింది కాబట్టి దాన్ని చంద్రయాన్ 1 అని అనడం జరుగుతుంది. ఈ చంద్రయాన్ 1 లేదా చంద్రయాన్ అనేది మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటారు, MIP. అది లూనార్ సర్ఫేస్ని పూర్తిగా అధ్యయనం చేసింది. అది ఎక్కడ లూనార్ సర్ఫేస్ మీద దిగలేదు, కానీ చంద్రుని కక్షలో ఉండి దాని యొక్క లక్షణాలని అన్నింటినీ గ్యాదర్ చేయడం జరిగింది. నవంబర్ 14, 2008న అది చంద్రుని సంబంధించిన కక్షలోకి వెళ్ళి మొత్తం మూన్ని అబ్జర్వ్ చేసింది. ఎక్కడైతే మూన్ ఇంపాక్ట్ పాయింట్గా ఉందో ఆ చంద్రయాన్ 1లో జరిగినటువంటి ఆ పరిశోధనకి ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ని జవహర్ పాయింట్ చంద్రయాన్ 1 యొక్క మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటారు, MIPకి జవహర్ పాయింట్ లేదా జవహర్ స్థల్ అని పేరు పెట్టారు నరేంద్ర మోదీ. జవహర్ స్థల్ లేదా జవహర్ పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. జవహర్ స్థల్ ఆర్ జవహర్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ద పాయింట్ వర్ చంద్రయాన్ 2 లెఫ్ట్ ఇట్స్ ఫుట్ ప్రింట్స్. ఆ తర్వాత మనకి 2019లో చేసినటువంటి చంద్రయాన్ 2 పాక్షికంగా విజయవంతం అయిందని ఇస్రో ప్రకటించింది. ఎందుకంటే దాని యొక్క ఇది పూర్తి స్థాయిలో మనకి కనిపించకుండా పోయింది. మరికొద్ది సేపట్లో చంద్రుని పైన దిగుతుంది అనగా అది కనిపించకుండా పోయింది. అయితే ఆ విషాదాన్ని లేదా ఆ బాధలని మనం మర్చిపోకుండా ముందే చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఎక్కడైతే చంద్రయాన్ 2 ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయినటువంటి పాయింట్కి తిరంగా అని పేరు పెట్టారు. చంద్రయాన్ 2 విఫలమైన చోటుకి ఏమని పేరు పెట్టారంటే తిరంగా. భారత జాతీయ పతాకాన్ని మనం హిందీలో తిరంగా అంటాం. పడిలేచిన జెండా వలె మనం ముందుకు వెళ్ళాలని గుర్తింపునిస్తూ తిరంగా అని దానికి పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా చంద్రయాన్ 3 ల్యాండరు ఏ రోజైతే దిగిందో ఆగస్టు 23, 2023న అది దిగింది అని చెప్పాం. చంద్రయాన్ 3 ల్యాండర్ ఆ దిగిన రోజుని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది.
జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఆగస్టు 23కి గుర్తింపుని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. నేషనల్ స్పేస్ డే. ఇక్కడ ల్యాండ్ అయిన ప్లేస్నేమో శివశక్తి అంటారు. చంద్రయాన్ 1 ఇంపాక్ట్ ప్రోబుల్ ప్రాంతాన్నేమో జవహర్ స్థల్ లేదా జవహర్ పాయింట్ అంటారు. చంద్రయాన్ 2 విఫలమైన చోటునేమో తిరంగా అని పేరు పెట్టారు. చంద్రయాన్ 3లో ఆ ల్యాండర్ దిగిన తేదీని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. అలాగే శివశక్తి పాయింట్ అనేటువంటిది మైథలాజికల్గా చాలా కీలకమైనటువంటి పాయింట్. అందుకోసమని శివ అంటే మానవాళి సంక్షేమము తెలియజేస్తుంది, వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ. అలాగే శక్తి అంటే రిక్వైర్డ్ స్ట్రెంగ్త్, అవసరమైన బలం, కావాల్సిన బలాన్ని తెలియజేస్తూ అచీవ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ, మానవాళి సంక్షేమం కోసం ఉపయోగపడేది అని అర్థం వచ్చేలా దానికి శివశక్తి అనేటువంటి ఒక పాయింట్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అధికారికంగా గుర్తించడం జరిగింది. ఓకే, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి కరెంట్ అఫైర్, మోస్ట్ ఇంపార్టెంట్ దట్ an asteroid named after Indian scientist. ఒక అంతరిక్షంలో ఒక ఆస్టరాయిడ్కి భారత శాస్త్రవేత్త పేరుని పెట్టడం జరిగింది. ముఖ్యమైన అంశం అది. ఒక ఆస్టరాయిడ్కి భారత శాస్త్రవేత్త పేరు, భారత శాస్త్రవేత్త పేరు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఆ ఆస్ట్రాయిడ్ ఎప్పుడు కనుగొనబడింది, దానికి ఎవరి పేరు పెట్టారు భారత శాస్త్రవేత్తల్లో అనేది ఒకసారి చూద్దాం. కొత్తగా కనిపెట్టినటువంటి ఒక ఆస్ట్రాయిడ్, అంతరిక్షంలో లేదా ఈ గెలాక్సీలో కొత్తగా కనిపెట్టిన ఒక ఆస్ట్రాయిడ్కి భారత శాస్త్రవేత్త జయంత్ మూర్తి పేరు పెట్టడం జరిగింది. ఆ శాస్త్రవేత్త పేరు జయంత్ మూర్తి. జయంత్ మూర్తి. అయితే ఈయన స్పేస్ మిషన్స్, అంతరిక్ష మిషన్స్ చేయడంలోను, అల్ట్రా వైలెట్ ఆస్ట్రానమీలోను, అలాగే ఇంటర్స్టెల్లార్ మీడియంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప స్పేస్ సైంటిస్ట్. అయితే దీనిని, ఈ ఆస్టరాయిడ్ని గతంలోనే కనుగొనడం జరిగింది. ఆ గతంలోనే కనుగొన్న ఆ ఆస్టరాయిడ్కి ఏమని పేరుండేదంటే 2005 EX-296. ఆ ఆస్టరాయిడ్కి ఈ పేరు గతంలో ఉండేది. ఎప్పుడైతే ఈ 2005లో కనుగొన్నారో దీనికి ఇప్పుడు ఏమని పేరు పెట్టారంటే 215884 జయంత్ మూర్తి. జయంత్ మూర్తి అని కొత్తగా దీనికి ఇప్పుడు పేరు పెట్టడం జరిగింది. 215884 జయంత్ మూర్తి అని దీన్ని, ఈ ఆస్టరాయిడ్ని పేరు పెట్టడం జరిగింది. దీనిని కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్కి సంబంధించిన వర్కింగ్ గ్రూపు చిన్న చిన్న వస్తువులకి పేర్లు పెట్టడానికి అధికారం ఉన్నటువంటి సంస్థ, అథారిటీ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ నేమింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఈ సౌర వ్యవస్థలో చిన్న చిన్న వస్తువులకు పేర్లు పెట్టే అథారిటీ ఉన్నటువంటి ఈ వర్కింగ్ గ్రూపు, IAU వర్కింగ్ గ్రూపు దీన్ని అధికారికంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అయితే దీనిని, ఈ ఆస్టరాయిడ్ని జయంత్ మూర్తియే కనుగొనడం జరిగింది 2005లో.
ఎక్కడంటే అమెరికాలోని ఆరిజోనాలో ఉన్న కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీలో దీనిని కనుగొన్నారు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇది. ఈ ఆబ్జెక్ట్ అనేది అంగారకుడికి బృహస్పతికి మధ్య ఉంది. ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 3.3 సంవత్సరాలు ఈ ఆస్టరాయిడ్కి పడుతుంది. 3.3 ఇయర్స్, 3 సంవత్సరాల 3 నెలల కాలము ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి ఉంటుంది. ఇది బృహస్పతికి అంగారకుడికి మధ్య ఉన్నటువంటి ఒక స్మాల్ ఆబ్జెక్ట్. దీనికి 215884 జయంత్ మూర్తి అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈఎస్ఏ గియా స్పేస్ టెలిస్కోప్ ఒక కొత్త అంశాన్ని కనుగొంది. దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఈఎస్ఏ గియా స్పేస్ టెలిస్కోప్. ఈఎస్ఏ గియా స్పేస్ టెలిస్కోప్. ఇది ఏమిటి, దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏమిటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎలాగో యూరప్కి ఈ సంస్థ అలాగు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ సంస్థ గియా అనేటువంటి ఒక స్పేస్ టెలిస్కోప్ని, అంతరిక్ష టెలిస్కోప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రపంచ అంతరిక్షంలో వివిధ రకాలైనటువంటి కొత్త కొత్త వస్తువులని కనిపెట్టడం జరుగుతుంది దీని ద్వారా. అయితే ఇది చేసిన ప్రకటన ప్రకారము మార్చి 21, 2024న ఇది గియా స్పేస్ టెలిస్కోప్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2 కొత్త నక్షత్రాలని కనుగొనడం జరిగింది. నక్షత్ర ప్రవాహాలని కనుగొనడం జరిగింది. 2 నక్షత్ర ప్రవాహాలు అంటే స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్. స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్ అంటారు. ఈ రెండింటిని కూడా కనుగొనడం జరిగింది. స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్ అవి 12 బిలియన్ సంవత్సరాల క్రితము ఏర్పడినట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ స్టార్స్ 12 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి ఏర్పాటు అవ్వడం జరిగింది. దట్ ఫార్మ్డ్ అండ్ మూవ్ టుగెదర్ ఓవర్ 12 బిలియన్ ఇయర్స్ ఎగో. 12 బిలియన్ సంవత్సరాల క్రితం అవి ఏర్పడి కదలికల్ని మొదలుపెట్టాయి. అయితే ఈ 2 నక్షత్ర ప్రవాహాలకి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ 2 పేర్లు పెట్టడం జరిగింది. శక్తి అండ్ శివ, లేదా శివ శక్తి అని గుర్తుపెట్టుకోవాలి. శక్తి శివ అనే 2 పేర్లని వీటికి పెట్టడం జరిగింది. అంటే ఈ పాలపుంత ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం కోసం ఈ 2 నక్షత్రాల యొక్క అధ్యయనం ఉపయోగపడుతుంది. కాబట్టి వీటికి శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇవి గెలాక్సీలో అత్యంత పురాతనమైన నక్షత్రాలుగా గుర్తింపు పొందడం జరిగింది. అయితే దీనికి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ఇన్ జర్మనీ వీటిని గుర్తించి ప్రకటించడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. దీని తర్వాత జెనీ ఒక కొత్త సంచలనం మార్కెట్లోకి ఇప్పుడు రావడం జరిగింది. దాని పేరు జెనీ అంటారు. ఏమిటి ఈ జెనీ అన్నది చూస్తే గూగుల్
సెర్చ్ గెయింట్ అయినటువంటి గూగుల్ అనేటువంటి సంస్థ గూగుల్ మైండ్, డీప్ మైండ్ అంటారు దీన్ని. ఎవరు తీసుకొచ్చారంటే గూగుల్ డీప్ మైండ్. ఈ గూగుల్ డీప్ మైండ్ మార్చి 2024న దీనిని లాంచ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. దాన్నే జెనీ అంటారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే గేమింగ్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. గేమింగ్ ఇండస్ట్రీస్ కోసం మీరే గేమ్స్ని దీంట్లో తయారు చేసుకోవచ్చు, సృష్టించవచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గేమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గేమింగ్ డిజైన్ ప్లాట్ఫామ్. గేమింగ్ డిజైన్ ప్లాట్ఫామ్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది దానికే జెనీ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, చాలా కీలకమైనటువంటి అంశం అది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము IIST. IIST అనేది ఏమిటో ఒకసారి చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. IIST అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సంస్థ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి ఈ IIST అనేటువంటి ఈ సంస్థ అతి త్వరలో భారత్ సెమీ కండక్టర్ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పనున్నారు అని కేంద్ర ప్రకటించడం జరిగింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీనిని ప్రకటించడం జరిగింది. భారత సెమీ కండక్టర్ అధ్యయన కేంద్రము అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెబుతారంటే భారత్ సెమీ కండక్టర్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ కేంద్ర IT మరియు ఎలక్ట్రానిక్ల శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన ప్రకారము ఆయన ఈ ప్రకటన ఏ సందర్భంలో చేశారు అంటే సెమీకాన్ ఇండియా 2024 సదస్సు సందర్భంగా సెమీకాన్ ఇండియా 2024 ఫ్యూచర్ డిజైన్ క్యాటలైజింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ అనేటువంటి ఒక సమావేశంలో ఈ ప్రకటనని ఆయన చేశారు. ఈ సెమీకాన్ ఇండియాని ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ, అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSCC కూడా దీన్ని VSSCలో నిర్వహించడం జరిగింది. మార్చి 6, 2024న ఈ ప్రకటన వెలువడడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ సెమీ కండక్టర్ పరిశోధనా కేంద్రము లేదా అధ్యయన కేంద్రము భారత్ పేరుతో నెలకొల్పుతున్నారు. దీనికి బెల్జియంలో ఉన్నటువంటి ఐమెక్ అంటారు, IMEC, బెల్జియంలో ఉన్నటువంటి ఐమెక్ సంస్థల ఇది పనిచేస్తుంది. అంటే సిమిలారిటీస్, ఇంటర్ యూనివర్సిటీ మైక్రో ఎలక్ట్రానిక్స్ సెంటర్, అలాగే అమెరికాలోని MIT, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ITRIలా ఇది పనిచేస్తుంది. అయితే ఈ సెమీకాన్ ఇండియా 2024ని
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హోస్ట్ చేయడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టరు ఎస్ ఉన్నికృష్ణన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటరు డైరెక్టరు వి నారాయణన్. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము సఖీ యాప్. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటి యాంగిల్ ఇది. SAKHI సఖీ యాప్. ఇది తెలుగు కంటే ఇంగ్లీష్ మీకు ఈజీ అవుతుంది, ఎందుకంటే సఖీ అనే పదానికి అబ్రివేషన్ ఉంది, సఖీ. మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్, సఖీ. చాలా 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 ఇంపార్టెంట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. సఖీ అంటే ద స్పేస్ బోర్న్ అసిస్టెంట్. అబ్రివేషన్ ఒకసారి రాస్తున్నాను చూడండి. ద స్పేస్ బోర్న్, ఏ అంటే అసిస్టెంట్స్, స్పేస్ బోర్న్ అసిస్టెంట్స్ అండ్ నాలెడ్జ్ హబ్. అండ్ knowledge hub for crew interaction. Knowledge hub for crew. I అంటే interaction. చూడండి, SAKHI సఖీ. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ద స్పేస్ బోర్న్ అసిస్టెంట్స్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్, దాని అబ్రివేషన్ సఖీ. ఏమిటి దీని ఉద్దేశం ఏమిటి అనేటువంటి దాన్ని చూద్దాం. దీనిని తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, దీనిని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లేదా అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ మొబైల్ అప్లికేషన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, కేరళలో ఉన్నటువంటి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అధ్యయన కేంద్రం అధ్యయన సంస్థ అయినటువంటి తిరువనంతపురం దగ్గర తుంబాలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ దీనిని అభివృద్ధి చేసింది. ఇది ఒక మల్టీపర్పస్ యాప్. ఈ మల్టీపర్పస్ యాప్ అన్ని రకాలుగా స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి ఉపయోగపడేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా భారతదేశము తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టబోతుంది. దానికి పెట్టుకున్న పేరే గగన్యాన్ అంటారు. ఈ గగన్యాన్కి లో భాగంగా స్పేస్లోకి వెళ్ళేటువంటి ఆస్ట్రోనాట్స్కి పూర్తి స్థాయిలో సహకరించేందుకు ఈ సఖీ అనే మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. రైట్, ఈ మొబైల్ యాప్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, కమ్యూనికేటింగ్ విత్ వన్ అదర్, ఒకరి నుంచి ఇంకొకరితో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, మానిటరింగ్ ద హెల్త్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్, ఆస్ట్రోనాట్ల యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, హెల్ప్ దెమ్ స్టే కనెక్టెడ్ విత్ ఎర్త్, వారు గగనంలోకి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత భూమితో వారిని తొలగించకుండా కనెక్షన్ ఎప్పటికప్పుడు ఉండేలాగా ఉండడం, అలాగే వారి యొక్క పూర్తి స్థాయి షెడ్యూల్, మీరు ఇప్పుడేం చేయాలి అన్నది ఎప్పటికప్పుడు వారికి తెలియజేసేందుకు
ఈ సఖీ మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా గ్రౌండ్ బేస్డ్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క కంప్యూటర్లతో వీరిని ఎప్పటికప్పుడు అనుసంధానం చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఆటంకాలు లేనటువంటి సమాచార వ్యవస్థని వారికి వీరికి మధ్య, అంటే గ్రౌండ్ స్టేషన్లో ఉన్న శాస్త్రవేత్తలకి అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్స్కి ఎలాంటి గ్యాప్స్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా నిరంతరము కమ్యూనికేట్ చేస్తూ ఉండేలా ఈ సఖీ యాప్ని డిజైన్ చేశారు. ఆ రకంగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి అది చాలా కీలకమైనటువంటి అంశం. రైట్, ఇప్పుడు మనకి మరొక కీలకమైనటువంటి సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్, ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ ఒకటి ప్రకటించారు. చంద్రయాన్ 4 పనులు ప్రారంభం. చంద్రయాన్ 4 పనులు ప్రారంభం అంటే ఇవి అండర్ గోయింగ్గా జరుగుతూనే ఉన్నాయి అండర్ గ్రౌండ్లో. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో చైర్మన్ మార్చి 6, 2024 ఒక ప్రకటనతో అందరికీ ఎలాంటి అనుమానాలకి తావు ఇవ్వకుండా ఈ ప్రకటన ఉపయోగపడుతుంది. అంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. ఆఫ్టర్ హిస్టారికల్ సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 3, చారిత్రాత్మకమైన చంద్రయాన్ 3 విజయం తరువాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ 4కి సిద్ధమవ్వడం జరుగుతుంది. ఆ చంద్రయాన్ 4ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అంటే ఈ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ 2028. 2028లో ఈ చంద్రయాన్ 4ని లాంచ్ చేయబోతున్నట్లుగా ఇస్రో చైర్మన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే గతంలోలా కాకుండా ఇది సింగిల్ ఫేజ్ లా కాకుండా 2 సెపరేట్ లాంచ్ వెహికల్స్ విల్ పుష్ ద వెహికల్. ఈ చంద్రయాన్ 4ని గతంలో ఒకే రాకెట్ తీసుకెళ్ళింది. చంద్రయాన్ 1 అయినా సరే, చంద్రయాన్ 2 అయినా సరే, చంద్రయాన్ 3 అయినా సరే. చంద్రయాన్ 1నేమో PSLV రాకెట్ తీసుకెళ్ళింది. చంద్రయాన్ 2నేమో GSLV Mark 3 అనే రాకెట్ తీసుకెళ్ళింది. చంద్రయాన్ 3నేమో LVM-3 రాకెట్ తీసుకెళ్ళింది. చంద్రయాన్ 2ని తీసుకెళ్లిన GSLV Mark 3 పేరునే LVM-3గా మార్చారు 2022 అక్టోబర్లో. లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటారు LVM-3 అంటే. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే GSLV. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే PSLV. గతంలో చంద్రయాన్ 1నైనా, చంద్రయాన్ 2నైనా, చంద్రయాన్ 3నైనా ఒకే రాకెట్ మోసుకెళ్ళింది. కానీ చంద్రయాన్ 4 అనేది డిఫరెంట్గా 2 లాంచ్ వెహికల్స్, ప్రయోగ వాహనాలు, 2 ప్రయోగ వాహనాలు దీనిని మోసుకెళ్ళబోతున్నాయి. ఇది ఒక రికార్డు. 2 ప్రయోగ వాహనాలు. మోర్ ఓవర్ ఒకటి PSLV, ఇంకొకటి LVM-3, 2 రాకెట్లని కూడా ఉపయోగిస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే ఈ ప్రయోగము నాట్ ఓన్లీ ల్యాండ్ ఆన్ ద మూన్. ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటంటే చంద్రుని పైన దిగడమే కాదు, చంద్రుని పైన ఉన్నటువంటి మెటీరియల్ని భూమికి తీసుకురావడం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. బట్ ఆల్సో రిటర్న్ రాక్స్ అండ్ సాయిల్స్, రాళ్ళు అండ్ మట్టిని వెనక్కి తీసుకురావడం ఈ చంద్రయాన్ 4 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాన్ని మనం ఇంగ్లీష్లో లూనార్
లూనార్ రెగోలిత్ అని పిలుస్తారు. రైట్. లూనార్ సర్ఫేస్ నుంచి రాళ్ళు అలాగే మట్టి శాంపిల్స్ని భూమికి తీసుకురావడం, భారత గడ్డ మీదకి తీసుకురావడం.